కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న కార్మిక సంఘాల్లోకి బీజేపీని చొప్పించేందుకు ట్రై చేస్తున్నారు ప్రధాని మోడీ. నిన్న ట్రేడ్ యూనియన్లతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఇవాళ కార్మికులను ఆకట్టుకునేందుకు మోడీ సీరియస్ గా ట్రై చేశారు. కార్మికుల చట్టాల్లో మార్పులపై ఆందోళన వద్దన్నారు ప్రధాని మోడీ. 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించిన ఆయన కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాతనే చట్టంలో మార్పులు చేర్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం యూనియన్లతో సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. చర్చల కోసం అరుణ్ జైట్లీ సారథ్యంలో హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. और सहमति से कानूनों का भी परिवर्तन करना होगा, कानूनों में कोई जोड़ना होगा, कुछ निकालना होगा, वो भी सहमति से करने का प्रयास करते ही रहना चाहिए और निरंतर प्रक्रिया चलती रही है. కార్మిక చట్టాలు ఇండస్ట్రియలిస్టుల ప్రయోజనాల కోసం కాకుండా ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం ఉండాలన్నారు. ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియలిస్ట్, గవర్నమెంట్ అండ్ నేషన్, లేబర్ అండ్ లేబర్ ఆర్గనైజేషన్స్ ని చాలా సన్నని రేఖ విభజిస్తోందన్నారు. దేశంలో అప్రెంటిసెస్ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. చైనాలో అప్రెంటిసెస్ 2 కోట్లు, జపాన్లో 1 కోటి, జర్మనీలో 30 లక్షలుండగా ఇండియాలో మాత్రం 3 లక్షలే ఉన్నారని, దీన్ని 20 లక్షలకు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. हमने कहा कि जो परंपरागत इस प्रकार की शिक्षा पाए बिना भी चीजों को करता है, सरकार ने उसको सर्टिफाई करना चाहिए, ऑफिशियल रिकॉग्निशन देना चाहिए, ऑफिशियल गवर्नमेंट का सर्टिफिकेट देना चाहिए, ताकि उसका कॉन्फिडेंस लेवल बढ़ेगा, उसका मार्केट वैल्यू बढ़ेगा और वो एक उद्योगकार के यहाँ कभी అపహీజ్ बनकर के जिंदगी नहीं गुजारेगा. ప్రతి లెవెల్లోనూ కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని. కార్మికుల ఇన్నోవేటివ్ కెపాసిటీని ఎవరూ గుర్తించలేకపోయారని, తాను ఆ వాతావరణాన్ని మార్చాలనుకుంటున్నట్టు చెప్పారు. కార్మికులకు తగినంత గౌరవం ఇచ్చేలా ప్రత్యేక చట్టం చేయటానికి కృషి చేస్తామన్నారు.